ఈ ప్రెస్ మీట్ సంబంధించి నేను మాట్లాడే మాటలు పార్టీకి సంబంధించింది కాదు, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నా. ముందర అది మీరు ముందర అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. గత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన అనేది కూటమికి సంబంధించిన కూటమిలో ఉంది కాబట్టి ఆ గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కామెంట్ చేయడం జరగల. అప్పటికి నేను కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా మీద ఆరోపణలు చేస్తుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను. ఏమండి, ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు, ఆ ఆరోపణలు కరెక్టా కాదా ఎంక్వైరీ పెట్టండి అని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా అప్పుడప్పుడు వాళ్ళు మహానాడు మీటింగ్లో నా గురించి చెడుగా మాట్లాడారు. మొన్న ఆయన ఒక లెటర్ ఎవరో రాశారు, వాళ్ళకు సంబంధించిన మనిషే, వాళ్ళ ఇంట్లో తిరిగే మనిషే లెటర్ రాస్తే అది కూడా హైదరాబాద్లో ఉండి అక్కడ నేను రాపించాను అన్నట్టుగా మాట్లాడాడు, ప్రెస్లోనే మాట్లాడారు. అప్పటికి మెదకులు ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఆ రాసిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఇంటికి తీసిపోయి, అసలు నిజంగా ఆ రకంగా రాసిన వాళ్ళని ఎవరన్నా ఇంటికి తీసుకుపోతారా? ఇంటికి తీసిపోయి రాజీ చేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుందా? అంటే నువ్వు ఒప్పుకున్నట్ట? ఆ లెటర్ని నేను ఒప్పుకున్నట్ట? నేను అడుగుతా ఉన్నాను. ఫస్ట్ ఇదంతా నా వ్యక్తిగతం చెప్తున్నాను, పార్టీకి సంబంధించింది కాదు. నేను అధికారులు ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెఫ్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయొచ్చు, ఇవన్నీ కూడా చేశారు. ఒక పేదని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి చస్తారు. నేను చెప్తున్నానా, అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు జరిగినటువంటి డ్వాక్రా గ్రూప్లో జరిగినటువంటి అవినీతి ఎవరు చేశారో ఆ ఎదవని బయట పెట్టండి. ఇప్పుడు మీకు అధికారం ఉంది, మొన్న ఎంక్వైరీ చేశారు, ఆఫీసర్ల వరకే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప ఈ ఎదవల గురించి ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళ పేర్లు అప్పుడు వైసీపీలో జరిగినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు జరిగినటువంటి 1.5 ఇయర్లో జరిగినటువంటి ఈ మెప్మాలో జరిగినటువంటి అవినీతిని వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని బయట పెట్టాలి, వైసీపీలో జరిగినప్పుడు వాళ్ళని బయట పెట్టాలి. ఎంత మానసిక క్షోభ అనుభవించామంటే పేదవాళ్ళు, మా అబ్బాయి మీద ఎన్ని అక్రమాలుగా కావాలని మనుషులు పెట్టి మాట్లాడించడం, పేపర్లో రాయించడం ఎంత దుర్మార్గం అంటే, నిజంగా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, మేమేమైనా తప్పు చేసుంటే ఎందుకు చూపిరు ఫలాని తప్పు అని నేను అడుగుతా ఉన్నా. అట్లా కాకుండా ఇట్లా ప్రచారం చేసి మానసిక శోభ, మా అబ్బాయి ఒక్కడే కొడుకు, నాకు నేను ఎంత మానసిక శోభ అనుభవించానో నాకు తెలుసు. ఇంత దుర్మార్గంగా
చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ డ్వాక్రా వ్యాపారం ఎవరు చేశారో వైసీపీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళ సంగతి తేలవాలి. ఇవన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను రిటర్న్గా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో జరిగిన విషయాన్ని చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి, ఏంది అది క్లియరా కాదా, ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్ట్ అయినా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు చేయండి అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేస్తున్నాడు బాగా, అంటే నన్నది నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశారు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగిందన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పెంట వద్దని చెప్పినా. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైటు వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. నేను చెప్తా ఉన్నా, అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా, ఎవరి కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే, గుర్తుపెట్టుకోండి. సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్లు ఉందమ్మా, డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీని నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నాం. ఐ వాంట్ మాకు మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో, ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్లో ఉంటే అప్పటికి నన్ను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా, నేను ఎందుకు ఊరుకోవాలా, నేనేం తప్పు చేశాను? కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఈ డ్వాక్రా కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్పన్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటి జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం ఇది? నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్ని పోరాటాలైనా, ఎంత యువతోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు గ్రావెల్ కానీ ఇసుక కానీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఒకసారి తెలియజేయాల. వెంచర్లు ఏం జరుగుతున్నాయి, బ్రాహ్మణ వెంచర్లు ఎవరు వేస్తున్నారు, ఎవరు తోలుతున్నారండి ఈ గ్రావెలు? ఎక్కడి నుంచి తోలుతున్నారండి? సరే, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. మేము చేయకపోయినా
మా మీద బురద చల్లారు. ఈరోజు ఇవన్నీ కూడా బయటపడాలి. ఏం జరుగుతున్నా కూడా ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ట్రంక్ రోడ్ విషయం. లాస్ట్ టైం నేను ట్రంక్ రోడ్లో పోయి అడిగాను అందరినీ, ఫుట్పాత్ వరకు అని కొడదామయ్యా, కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అని అంటే చాలామంది వైఎస్ఎస్ సోదరులు అందరూ కూడా సార్ వద్దు సార్, మాకు జీవనోపాధి ఇది వద్దు సార్ అని అన్నారు. సరే ఈయన డెవలప్మెంట్ అని చెప్పి చేద్దాం అని చెప్పి అంటున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు డెవలప్మెంట్ చేసుకొని మీ ఎవరో కాదను, నీకు పడగొట్టి డెవలప్ చేస్తేనే డెవలప్మెంటు నేను చేస్తున్నానని చెప్పుకున్నావు. ఓకే, నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చేయించండి, డ్వాకా గ్రూప్ మీద ఎంక్వైరీ చేయించండి, ఈ కబ్జాలు జరుగుతున్నటువంటి ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేయించండి. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగినాయి రెండు కూడా. నేను అనేది ఇప్పుడు జరిగిందని చెప్పటం, వైఎస్ఆర్ పార్టీలో టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి టైంలో జరిగినటువంటి వాటికి కూడా ఎంక్వైరీ చేయండి, ఇప్పుడు ఎంక్వైరీ చేయండి. నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఆయన కోరుకుంటా ఉన్నాను.